నిన్ను చూసినప్పుడే నేను కనెక్ట్ అయ్యాను. కానీ మీరు చెప్పిన వెంటనే నేను రియాక్ట్ అయితే బాగుండదు కదా, కొంచెం టెక్ చేయాలి కదా, ఆ మాత్రం అమ్మాయిలకు ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఓకే. కొంతమంది కామంతో ప్రేమిస్తారు, కొంతమంది ప్రేమతో ప్రేమిస్తారు, కొంతమంది కసితో ప్రేమిస్తారు. వీళ్ళ ముగ్గురు మిక్సీలో వేసి జ్యూస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను ప్రేమిస్తే చేస్తే ఫస్ట్ నైట్. కొంతమంది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ. అస్సలు మీ సొగసు చూస్తుంటే నా శరీరం హీట్ అవుతుంది, చల్లారుస్తావా? హలో ఏంటి అంటే మీ హెయిర్ అంటే నీ చేయని పుట్టిద్దని నేను అంటా. ఏంటి అసలు మరీ ఎక్కువ చేసేస్తున్నట్లేదు. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించండి, స్వర్గం చూపిస్తాను మీకు. మీలాంటి అందమైన అమ్మాయితో మాట్లాడుకుంటే నా మగజాతి వేస్ట్ అనిపించి నీ దగ్గరికి వచ్చాను. ఇవన్నీ గాలి వాళ్ళు గట్టి మీద కూర్చొని మర్మాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పాలి వాళ్ళు వింటారు. ఏంటి సంవత్సరానికి 365 రోజులు నువ్వు ఒప్పుకుంటే నేను 360 సార్లు చేస్తాను. చాలా ఇష్టం అండి మీరంటే నాకు. అసలు ఎక్కడ చూసారు ఏంటి, ఎందుకు ఇష్టపడుతున్నారు? ఒక రీజన్ ఉంటుంది కదా, అంటే కనెక్ట్ అవ్వాలంటే ఏదైనా రీజన్ ఉంటేనే కనెక్ట్ అవుతారు. మన ప్రకృతి అలా సహకరించింది. ప్రకృతి సహకరించింది, ప్లాన్ ఏం లేదు అంటావు అంతే కదా. మీరు సహకరిస్తే ప్రకృతిని సృష్టించవచ్చు మనం. అమ్మాయిలతో వేరే టాపిక్స్ ఉండవా మీకు? అసలు ఇట్లా చూస్తూ ఉండలేకపోతున్నాం మిమ్మల్ని. మరి ఏం చేస్తా చూస్తూ ఉండలేకపోతే? అవ్వాల్సినవి అవితే ఒంట్లో వేడి తగ్గిద్ది, నీ మీద ప్రేమ పెరిగిద్ది. నాతో పాటు ఉండిపోతా, నాతో పాటు ఉంటానంటే. టైం తీసుకోవాలి కదా నాకు. మీరు ఇప్పుడే వచ్చేసి లవ్ అంటే నేను యాక్సెప్ట్ చేయడం కష్టంగా ఉంటుంది కదా. అంటే మీరు టైం తీసుకునే కొద్దీ నా హార్ట్ బీట్ ఎక్కువ పెరుగుతుంటుంది. అంటే ఇంకేముంది, ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుందాం అంటున్నా. ఏంటి అంటే ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుందాం అంటున్నా. ఏంటి చేసుకునేది? పెళ్ళా? ఓకే చేసుకుందాం. ఓకే పెళ్లి చేసుకుంటా అంటే నేను రెడీ. పెళ్లికి ముందు కార్యక్రమాలు చేసేద్దాం ఇక్కడే. అది నా దగ్గరికి మనస్ఫూర్తిగా రావాలి, నేను దాన్ని తీరా అనుభవించాను.